హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 అవర్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తంజావూరుకు సంబంధించింది మైసూర్ పెయింటింగ్కి సంబంధించిన మక్ ఎలా తయారు చేసుకోవాలో రేషియో ఏంటో చూద్దాం. ముందుగా మైసూర్ పెయింటింగ్ సంబంధించిన రేషియో 3 స్పూన్స్ జింక్ పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ నేను జింక్ పౌడర్ 3 స్పూన్స్ వేసుకొని 3.5 స్పూన్స్ వేసాను జింక్ పౌడర్. దీంట్లో గమ్ము, అరబిక్ గమ్ము, మనం చూడండి ఇంత పల్చగా ఇలా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అరబిక్ గమ్ము. ఈ వాటర్ ఎక్కువ ఉండొద్దు, అరబిక్ గమ్లో ఫిల్టర్ చేసి ఉండాలి. మళ్ళీ ఆ గమ్ని నేను ఇక్కడ వేసాను చూడండి. 3.5 అంటే 3.5 స్పూన్స్ జింక్ పౌడర్, 1 స్పూన్ అరబిక్ గమ్, 1 స్పూన్ వాటర్ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలంటే 1 స్పూన్ వాటర్ వేసిన తర్వాత మనం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా కొద్దిగా అంటే తగ్గింది అనుకోండి, మనకు మూమెంట్ మనకు అనుకున్న కన్సిస్టెన్సీలో రాలేదంటే 2-3 డ్రాప్స్ కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసుకొని దాంట్లో గోల్డ్ ఎల్లో కలర్ వాటర్ బేస్డ్ గోల్డ్ కలర్ ఎల్లో ఇక్కడ నేను చూపించాను, అది లైట్గా వేసుకొని దాన్ని బాగా ఇలా మిక్స్ చేయాలి, బాగా కలపాలి. మనం ఎంత బాగా స్మాష్ చేస్తే అంత బాగా వస్తుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలంటే చూడండి ఇలా పడుతూ ఉండాలి. అప్పుడు ఇది మంచి కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా బాగా ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని చేసిన తర్వాత స్పూన్స్తో వేసినప్పుడు కూడా ఇలా ఉండాలి చూడండి. దీన్ని ఒక డ్రై ఉన్న గ్లాస్ బాటిల్లో మనం ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి, వాటర్ లేకుండా తుడుచుకొని. దీనికి పైన మనం క్యాప్ పెట్టేసాలి, ఎయిర్ టైట్ క్యాప్. దీన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే, పెయింటింగ్కి అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి, లేకపోతే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు తంజావూరు పెయింటింగ్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ నేను 2 స్పూన్స్ చాక్ పౌడర్ తీసుకున్నాను, అలాగే 1.5 స్పూన్ అరబిక్ గమ్ తీసుకొని దీంట్లో వాటర్ 1 స్పూన్ వేసాను. వాటర్ ఏంటంటే మనం కలుపున కొద్దీ ఎక్కువ అవ్వకుండా అలా మనం వేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ మనం కోన్లో సరిపోతుంది, కోన్ వేసుకున్నప్పుడు ఇది చాలుతుంది. బ్రష్ తోటి వేయాలంటే మళ్ళీ ఒక 1/2 స్పూన్ వాటర్ మిక్స్ చేసుకొని ఇలా బ్రష్ తోటి వేయడానికి వస్తుంది. యాక్చువల్గా మనం పాత కాలంలో ఓల్డెన్ టైప్లో ట్రెడిషనల్ తంజావూరు పెయింటింగ్లో కోన్ వేసేవాళ్ళు కాదు, ఇలా బ్రష్ తోటే కోన్ లాగా చేసుకునేవాళ్ళు మన మక్ అనేది. సో ఇప్పుడు అందరూ కోన్ యూజ్ చేస్తున్నారు. ఇదే విధంగా మనం మైసూర్ పెయింటింగ్కి సంబంధించిన మక్కు కూడా వేసుకొని చూద్దాం. యాక్చువల్గా మైసూర్ పెయింటింగ్ మక్కులో తప్పకుండా మనం గోల్డ్ కలర్ కలుపుతాం, ఎందుకంటే ఆ గోల్డ్ చాలా పల్చగా ఉంటుంది కాబట్టి కలర్ కలపడం వల్ల ఎల్లోయిష్ వస్తుంది. అది ఈ కన్సిస్టెన్సీలో చూడండి బ్రష్ తోటి మనం ఇలా వేసుకుంటాం. ఇప్పటికీ మైసూర్ పెయింటింగ్ని మనం కోన్ యూజ్ చేయకుండా బ్రష్ తోటే మనం మక్కు వేస్తాం నీట్గా. అది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ మక్కుని మనం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టాలండి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి, ఎందుకంటే ఇది ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. మళ్ళీ మనం చాక్ పౌడర్ అయితే మనకు ఎక్కువ అవసరమైనప్పుడే కలుపుకోవచ్చు, మనం అలా వదిలిపెట్టేసినా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్, ఐడియాస్, వీడియోస్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాండమిక్ పీరియడ్లో అందరూ జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉండండి, బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ వేసుకొని వెళ్ళండి. బోర్ అవ్వకుండా మీకు ఇష్టమైన హాబీ అయిన ఆర్ట్కి సంబంధించిన వీడియోస్ అంటే 64 ఛానల్ వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మైసూర్ పెయింటింగ్కి సంబంధించిన టాపిక్స్ బోలెడు ఉన్నాయి మన ట్యూటోరియల్స్లో. ఈ లింక్ పెడుతున్నాను చూడండి, దానికి సంబంధించిన లింక్ తప్పకుండా క్లిక్ చేయండి.